వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ఖైరతాబాద్లోని ఒక బస్తీలో ఉన్నాము. ఈ బస్తీ సమస్యలు ఎలాగ ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ అంటే బీజే నగర్ బస్తీలో ఉన్నాం మనము. అంటే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాటలేమో ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేవు, అన్నిటికీ ప్రభుత్వం సాల్వ్ చేసుకుంటూనే వస్తున్నది. ప్రతి వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాం, మహిళలకు 2500 ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పేసి 6 గ్యారంటీలల్లో అన్నీ అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఈ కాలింగ్కి సంబంధించి మరి ఇక్కడ ఒక వీల్ చైర్లో మనకు ఒక పెద్ద మనిషి కనిపిస్తుంది. మరి ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకు ఏమేమి ప్రభుత్వం నుంచి అందుతున్నాయో ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే అమ్మా. అమ్మా ఏందమ్మా, ఏంటి పరిస్థితి ఏంటి? వాడి ఇల్లు కూలిపోయి వస్తున్నాం ఇట్లనే. ₹1 గట్ల మున్న కొడుకు వచ్చిండు అయిపోయి మందిని మింగనికి ఏం పెడుతున్నాడు, ఏమి ఇస్తున్నాడు ఆడు. మరి ఏమి ఇస్తుండమ్మా మీకు? పెన్షన్ పింఛన్ లేదు, ఏది గతి లేదు. మమ్మల్ని మింగనికనే వచ్చిండు రంజ కొడుకు. ఓకే, ఏమేమి వస్తున్నాయి మరి నీకు కానీ, నీ కోడళ్ళకి కానీ, నీ మన్మరాళ్ళకి, నా కొడుకులకు గతి లేదు, నా మన్మరా ఏది అనుబంధాక వేసుకోమని మేము ఇస్తాం 200. 4000 పెన్షన్, నీ కోడలకేమో 2500. 2500 కాదు, 800, ₹1000 కూడా గతి లేదు. ఆయన మోకాన్ని అబద్ధాలు చెప్పుకొని తిరుగుతాడు బాడుకో. మరి ఎట్లుందమ్మా, ఏ ప్రభుత్వం బాగుండే? కేసీఆర్ బాగుంది, ఉండే మాకు మంచిగా. కేసీఆర్ ఉండే. ఆయన ఏమేమి వచ్చినాయి? ఆయన మాకు అన్ని వచ్చినాయి. ఇల్లు కూడా మంచిగా ఉండే. అప్పుడు వచ్చిన నుంచి మళ్ళీ ఇండ్లే మునిగిపోయినాయి. నాకు గతి ఇట్లా అయింది. ఏం చేయాలి, లేసు లేదు, ఇదివరకు ₹1 గతి లేదు. చెప్పమ్మా. ఆడ వచ్చిన నుంచి నీళ్ళు ఇండ్లలో నీళ్ళు నిండే, బియ్యం డబ్బాలు మునిగిపోయి. నన్ను ఎవడు ఎత్తుకోతలేరు, ఎత్తుకొస్తలేదు. ఏం చేయాలి చెప్పు. ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలకు అన్ని ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ₹1 లేదయ్యా, ₹1 గతి లేదు. అవునా? ₹1 నేను బడి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు దగ్గర 5 ఏళ్ళ నుంచి లేదు. ఏం పింఛన్ లేదు, నా కోడలు లేదు, నాకు లేదు, నా కొడుకులకు లేదు. రేవంత్ రెడ్డి ఇస్తున్నా అని చెప్తున్నాడు. ముఖం ముంగట వచ్చి మాట్లాడాలి, సాటి మాట్లాడొద్దు. ఆడు ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడు? ఎమ్మెల్యే గట్లే అవసరం ఉంటేనే తిరుగుతారు ఎమ్మెల్యేలు. ఎవడ దానం గాని ఎవడు గాని. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా, ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందా? ఆయన కారాయన వస్తాడు, కారాయనే రావాలి. కేసీఆర్ మాకు ఆయన్నే రావాలి. అమ్మ చెప్పండి అమ్మా, మీకు మహిళలకు అంటే యుక్త వయసు ఉన్న మహిళలకు అందరికి కూడా అంటే పెళ్లి అయిన వాళ్ళకు అత్తకు 4000 అన్నాడు, కోడలకు 2500 అన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి నిజమేనా మీ అత్తకు పెన్షన్ వస్తుంది, 2500 వస్తున్నాయా? వస్తలేదు సార్, వస్తలేదు, ₹1 కూడా వస్తలేదు మాకు. ఎందుకు? ఆయన వేస్తలేడు, మాకు వస్తలేవు. అంతే. ఏమేమి వచ్చినాయి అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? సార్ మాకైతే రేవంత్ రెడ్డి వచ్చిన ₹1 ఒక చారణ కూడా లేదు సార్. మేము నీళ్ళలో మునిగిన కూడా మా చిన్న చిన్న పిల్లలు ఉన్న కూడా మామూలు చూస్తున్నారు కానీ ₹1 లేదు మాకు. ఎట్లా అమ్మా, మరి ఎట్లా ఉంది మరి ప్రభుత్వ పరిపాలన, ఏ విధంగా ఉంది? ఆయన అయితే ఏం చేస్తలేడు సార్ మాకైతే. అంటే ఏం చేయాలి? ఉచిత ఏం చేయాలంటే పేదోళ్ళని చూడాలి కదా సార్. ఆయన కూడా వచ్చి పేదోళ్ళని చూస్తున్నది కదా ఇందిరమ్మ ప్రభుత్వం. ఉచితంగా కరెంట్ ఇవ్వబట్టే, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇవ్వబట్టే. లేదు సార్, ఏది లేదు సార్ మాకైతే, లేదు మాకు ఏది మాపిగాలే, ఏమి కూడా లేదు మాకు. అన్ని మా సొంతంగానే మేము కట్టుకుంటున్నాం. ఏమేమి కడుతున్నావు సొంతంగా? కరెంట్ బిల్లు మాదే, రేషన్ మాదే, గ్యాస్ కూడా మేమే కట్టుకుంటున్నాం సార్. నల్ల బిల్లు కూడా మేమే, అన్ని మేమే కట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు నీకు రేషన్ కార్డు సపరేట్ లేదా? లేదు సార్. లేదు. మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సార్, ఎవరికి ఇచ్చినా మాకైతే ఏం లేదు. లేదు సార్ మాకు. మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే, ఈ గవర్నమెంట్ ఎట్లుంది? కేసీఆర్ బాగుండే సార్ మాకు, కేసీఆర్ బాగుండే మాకు. మరి వచ్చే ఎన్నికల ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ గెలవాలి, బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాదు సార్, కాదు, గెలువడానికి మనవే. అంతేనా? అంతే సార్. ఓకే. చెప్పులు మెడలేంటి మనవే. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బస్తీలో ఈ అమ్మ అవస్థ. అంటే ఆమెకు చిన్న ఇల్లు ఉంది ఇక్కడ, ఆ ఇంటికి కూడా అంటే ఇది మొత్తం వర్షం పడితే సార్ మా ఇల్లు మొత్తం ఎడుతుంది. మా అత్తమ్మ నల్లకెంచి ఎత్తుకొచ్చుకుంటాం మేము. వర్షం పడ్డ మొత్తం నిన్న మంచం వేడుకున్న మంచం కాడికి వస్తాయి సార్ నీళ్ళు మాకు. రైట్, ఇది పరిస్థితి. కానీ ఎవరు కూడా చూడడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. స్థానికంగా ఉండే దానం ఎమ్మెల్యే నాగేందర్ కూడా ఇక్కడ వస్తాడు అప్పుడప్పుడు, కానీ ఇక్కడ మమ్మల్ని ఏం పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఎలక్షన్లో ఉన్నప్పుడే రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పటికీ ఈమె సిక్కయి
5 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి పెన్షన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే నాకు నా కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు కూడా ఇవ్వడం లేదు. ఒక మహాలక్ష్మి పథకం నా కోడళ్ళు తిరగరు అని చెప్పేసి ఆమె చెప్తున్నది. నాకు శాతం అయితే లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నది. కానీ మా పరిస్థితి దీనంగా ఉన్నది. అయినప్పటికీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు పలకరింపు ఉండదు. ఇక్కడ ఉండే ఒక బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లు మాత్రమే ఇక్కడ వస్తారు. ఇక్కడ అజయ్ కావచ్చు, మేఘన కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ అంజన్ కుమార్ లాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చేసి పనిచేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం ఎవరు చేసింది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఏ ఒక్క పథకం కూడా మాకు అందలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.